నేపాల్ నుండి స్వామివారికి తాకిచ్చినటువంటి ఒరిజినల్ రుద్రాక్షలు అయితే తీసుకొస్తూ ఉన్నాను అనమాట. నా దగ్గర ఉన్న లగేజ్లో ఇదే చాలా పెద్ద వెయిట్ అయిపోయింది నా దగ్గర. మీరు చూడొచ్చు అంతా కూడా ఏరికోరి మంచి సెలెక్టెడ్ కాయలు తీసుకొస్తూ ఉన్నాను అనమాట. అంతా పచ్చికాయలు. సో ఇది అందరికీ వస్తుందంటే నేను చెప్పలేను, వారి యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కాయలు కూడా మీ అందరికీ చేరవేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. ఈ కాయలను ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు వాటర్లో నానబెట్టి తర్వాత మీరే పాలిష్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రుద్రాక్షలు ఏంటంటే ఆల్రెడీ పాలిష్డ్ అనమాట. మనకి నేపాల్లో రుద్రాక్షలు తక్కువ అని చెప్పేసి చెప్తారు, కానీ దానికి దీనికి పెద్ద ఏం లేదనమాట. ఎక్కువగానే ఉంది ప్రైస్ అయితే. మనకి దాదాపుగా ఒక పీస్ 10 రూపాయలు పడుతుంది అనమాట. అంటే నేపాలీ రూపీస్లో 10 రూపాయలు పడుతుంది ఈ బ్రీడ్. మనకి ఒరిజినల్ రుద్రాక్షలు మరియు ఇక్కడ ఉన్నటువంటి నేపాలీ రుద్రాక్షలు మాత్రమే మనకి ఒరిజినల్ రుద్రాక్షలు అనమాట. అలాగే ఇండోనేషియా నుంచి ఇంకో రుద్రాక్షలు వస్తాయి. అవి సేమ్ చూడడానికి రుద్రాక్షలాగే ఉంటాయి, కానీ దాని యొక్క శక్తి మారిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రుద్రాక్షలు ఏదైతే ఉన్నాయో ఇది దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మాత్రమే చెట్టులో నుంచి ఈ కాయ పుడుతుందన్నమాట. ఇండోనేషియా కాయలు ఏంటంటే దీనికంటే ఇంకా పెద్దగా ఉంటాయి. అవి ఏంటంటే జస్ట్ మీకు ఒక 25 ఇయర్స్లో 30 ఇయర్స్లో ఆ కాయలు వచ్చేస్తాయి అన్నమాట. లైఫ్ కూడా ఇవి మీకు ఎక్కువ లైఫ్ వస్తాయి, అవి లైఫ్ రావు. అవి చూడడానికైతే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇంత ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి కాయలు. మీరు మోసపోయి కాయలను అయితే తీసుకోవద్దు. సో రిషికేశ్ కొండల్లో ఇవన్నీ తిరిగిన అనుభవాలతో నేను ఈ రుద్రాక్షల్ని ఏరి మరి దాదాపుగా 3 రోజుల నుంచి మేము వెతుకుతూ ఉన్నాం అన్నమాట. మీరు వెనకాల వీడియో తీస్తున్నటువంటి స్వామిని చూడొచ్చు. ನಮ್ಮ ఎత్తుల్లో తిరిగిన సమయం రుద్రాక్ష కోసం విన్నారు కదా. మేము దాదాపుగా ఇక్కడ 2 రోజుల నుంచి తిరిగి రుద్రాక్షల్ని ఏరి మరీ తీసుకుని వస్తున్నాం అనమాట. ఇది మొత్తం కూడా రుద్రాక్షలే. దాదాపుగా అది ఒక 3 కేజీలు రుద్రాక్షలు ఉన్నాయి. ఇది ఒక 150 పీస్, అది ఒక 160 పీసులు దాకా ఉన్నాయి. 54 కంట అంటారు. సో అవన్నీ కూడా మీకు విడివిడిగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.